నమస్తే AP01 న్యూస్కు స్వాగతం. నా పేరు తన్నీరు శ్రీనివాసులు. ప్రస్తుతం మీరు చూస్తున్నటువంటిది అనంతపురం జిల్లా గుత్తి పట్టణానికి పామిడికి మధ్యలో ఉన్నటువంటి కర్నూలు రైల్వే గేటు సమీపంలో నిర్మించినటువంటి బ్రిడ్జి కింద ద్విచక్ర వాహనాలు బోల్తా పడి ప్రమాదాలకు గురవుతున్నా మా గోడు ఎవరు పట్టించుకోవడం లేదని పలువురు ద్విచక్రదారుల యజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మీరు ఇక్కడ చూడండి, మరి బ్రిడ్జికి కింద భాగంలో మరి కాలువ పైన ఇనుప కడ్డీలు నిర్మించినటువంటి దానిలో ఇక్కడ కొన్ని చోరీకి గురైపోయాయి. అంతేకాకుండా మీరు వాహనాలు కూడా రాంగ్ రూట్లో కూడా వెళ్ళిపోతున్నాయి. ఇటువంటి నేపథ్యంలో మీరు ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ యొక్క ఐరన్ బ్రిడ్జి దానిపైన ఈ గడ్డి వేశారు. ఈ గడ్డి కింద ఏముందో మీరే చూస్తే మరి ఆశ్చర్యపోతారు. ఈ గడ్డి కింద మరి నిర్మాణ పనులు చేయకుండా, ఈ ఐరన్ రాడ్లు మధ్యలో వేయకుండా, వీటిని ఇనుపవి ఫిక్సింగ్ చేయకుండా మరి ఎవరో ఇక్కడ గడ్డి వేసేశారు. సంబంధిత అధికారులు మాత్రం ఇప్పటి వరకు పట్టించుకోకపోవడంతో ఇక్కడ ఉన్నటువంటి గడ్డి కింద ఏమి ఉందని కొందరు గడ్డి తీసి చూస్తే ఈ విధంగా పూర్తిగా రాళ్ళు అడ్డం వేసి ఇచ్చేస్తారు. రాత్రిపూట తెలియనటువంటి ద్విచక్ర వాహనాల ప్రయాణికులు ఇక్కడ బోల్తా పడి పలువురికి గాయాలయ్యాయని సమీపం ఉన్నటువంటి వ్యక్తులు వెల్లడించారు. ఇటువంటి నేపథ్యంలో మరి సంబంధిత రైల్వే అధికారులు చర్యలు తీసుకోవడంలో జాప్యం చేస్తున్నారని రైల్వే గేట్ వద్ద కూడా కొందరు ప్రయాణికులు AP01కు వెల్లడించారు. ఇటువంటి నేపథ్యంలో మరి ఇలాగే వదిలేస్తే మరి ఏ విధంగా ఉంటుంది? ఇటువంటి నేపథ్యంలో సంబంధిత రైల్వే అధికారులు చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. కాలక్రమేణా యథావిధిగా ఇలాగనే ఉంచేది కూడా ఇబ్బందికరంగా మారుతుందన్నారు. మీరు అదేవిధంగా కొద్దిగా ఇక ఉత్తరం వైపు చూడండి, బ్రిడ్జి కింద పూర్తిగా సిమెంట్ రోడ్డు ధ్వంసమైపోయింది. కొంతవరకు గుంతలు కూడా భారీగా ఎడల్పుగా ఏర్పడుతున్నాయి. వీటిని పునర్నిర్మాణం చేయాల్సిన ఆవశ్యకత కూడా ఎంతైనా ఉంది. కాలము గడిచే కొద్దీ మరి వర్షపు నీరు నిలిచి ఈ యొక్క సిమెంట్ రోడ్డు ఈ విధంగా లేచిపోయింది. త్వరితగతిన ఇక్కడ కూడా సిమెంట్ రోడ్డు పూర్తి స్థాయిలో పునర్నిర్మించాలని, వాహనదారులు బోల్తా పడకుండా, ద్విచక్ర వాహనాలు బోల్తా పడకుండా వారి ప్రాణాలను కాపాడాల్సిన